సార్ ఇక్కడ ఒకసారి సార్ ఓకే సార్ సార్ ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి మేము మాకు సపరేట్ గ్రామ పంచాయతీ కావాలని కోరుకున్నాం, కానీ అప్పుడు రాలేదు. ఇప్పుడు మా సంజయ్ కుమార్ మా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇంట్లో మాకు కొత్త గ్రామ పంచాయతీ చేసి దానికి ఇప్పుడు మళ్ళా గ్రామ పంచాయతీ భవనం కూడా శంకుస్థాపన అయింది. ఆల్రెడీ పని స్టార్ట్ అయిపోయింది, సగమైంది. ఇప్పుడు మా సార్ బట్టి మాకు ఇప్పుడు కొద్దిగా ఆనందంగా సంతోషంగా ఉన్నాము. సారు దయతోటి మేము సారు అనుగ్రహాల్లో నడుస్తూ మేము మీ అభివృద్ధి కూడా మా సారు తోటి మేము మళ్ళీ అన్ని సర్పంచ్ వార్డు మెంబర్ అన్ని అభివృద్ధి చేసుకున్నాం. మరి తిరుపతి కొంచెం వెనకకు రాదు సారీ సంజయ్ అన్న గారి నాయకత్వం, సంజయ్ అన్న గారి నాయకత్వం, జై సంజయ్ అన్న. మనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఏకగ్రీవంగా సర్పంచ్ మరియు వార్డు సభ్యులను ఉప సర్పంచ్ని ఎన్నుకొని మన సంజయ్ అన్న గారి నాయకత్వంలో ఆధ్వర్యంలో అన్నగారి సూచనల మేరకు ఆలోచనల మేరకు అనుగుణంగా పనిచేయాలని ఒక సదుద్దేశంతో మంచి ఆలోచన విధానంలో వెళ్ళాలని అన్నగారిని వచ్చి ఏకగ్రీవం చేసుకొని కలవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. మా గ్రామం ఇంతకుముందు చాలా అభివృద్ధి చెందింది. దానికి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సంజయ్ కుమార్ గారే. మాకు చాలా హ్యాపీగా ఉంది. మరియు మాజీ సర్పంచ్ తిరుపతి గారు కూడా చాలా గ్రామానికి దోహదం చేసి అన్ని పనులు సక్రమంగా చేసి చాలా అభివృద్ధి పరిచారు. రోడ్లు కానీ పల్లె ప్రకృతి వనాలు కానీ ఇంతకుముందు ఉన్న ఏ అభివృద్ధి పథకాలైనా కానీ ఊరికి తీసుకొచ్చి మన సంజయ్ సార్ గారి సహకారంతో తీసుకెళ్ళాడు. ఇక ముందు కూడా మేము సార్ సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ధి పనులు సమకూర్చుకొని మేడిపల్లి వనిత గారి సర్పంచ్ ఆధ్వర్యంలో మరియు వార్డు సభ్యులందరి కలయికతోటి ముందుకు తీసుకెళ్తామని నమ్ముతున్నాము గట్టిగా. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందుగా గ్రామస్తులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఏకగ్రీవం అంటే చాలా కష్టమైన పని. దాన్ని కూడా సులభతరం చేసి అన్ని సంఘాలు ముందుకు వచ్చి ఇలాంటి వ్యక్తులు మాకు కావాలి, యువత ముందుండాలి, యువత అన్ని విధాల ముందుకు తీసుకెళ్ళాలి, ఇక రాజకీయాలకు అతీతంగా అన్నిటికీ ముందుండి నడిపించాలని చెప్పి ఏ అభివృద్ధి పనికైనా ఆటంకాలు కలగకుండా సార్ను ముందడు తీసుకెళ్ళి సార్ దగ్గరికి వెళ్ళి కలిసి మరి పనిచేసుకోవాలని చెప్పి ముందుకు వచ్చినాం. ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన సార్కి కానీ మా గ్రామస్తులకు కానీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. ఈరోజు చెర్లపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్గా మరియు ఉప సర్పంచ్గా గ్రామస్తుల అందరం కూర్చుండి అభివృద్ధి ధ్యేయంగా సంజయ్ అన్న గారి సూచన మేరకు రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం చెర్లపల్లె గ్రామాన్ని గ్రామ ప్రజలందరి సహకారంతో ఏకగ్రీవం చేసుకోవడం జరిగింది. గతంలో సంజయ్ అన్న సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేసుకున్నాం. మరియు ఒక చెర్లపల్లె గ్రామ పంచాయతీ చిన్నదైనా కానీ సంజయ్ అన్న సహకారంతో ఉత్తమ గ్రామ పంచాయతీగా కూడా అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఆ రోజు శరత్ సార్ చేతుల మీదుగా, మినిస్టర్ గారి చేతుల మీదకెళ్ళ, సంజయ్ అన్న గారి చేతుల మీదకెళ్ళి కూడా మేము ఉత్తమ సర్పంచ్గా ఉత్తమ గ్రామ పంచాయతీ కూడా అవార్డు తీసుకోవడం జరిగింది. అదే దశలోపట సంజయ్ అన్న గారి సూచన మేరకు అభివృద్ధి చేసుకోవాలని ఒక ఉద్దేశంతో మనము ఏకగ్రీవంగా చేసుకున్నట్లయితే గ్రామాభివృద్ధికి అనేక నిధులు
మనం సమకూర్చుకోవచ్చని ఒక ఉద్దేశంతో ఒక జిల్లాలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఏకతాటిగా గ్రామ ప్రజలం అందరం కూర్చుండి కుల సంఘాల అందరం కూర్చుండి ఏకగ్రీవంగా మేడిపల్లి వనిత గారిని సర్పంచ్గా మరియు దుమ్మల సుమన్ గారిని ఉప సర్పంచ్గా మరియు వార్డు మెంబర్లను స్వరూప గారిని మరియు విజయ్ గారిని కోల రాజిరెడ్డి గారిని మరియు బాలుసాని విజయ్ గారిని మరియు అందరినీ బొమ్మన రాజేందర్ గారిని అందరినీ కలిసి ఒక తాటికి తీసుకొచ్చి గ్రామాభివృద్ధిలో మీరు ముందుండాలి, సంజయ్ అన్న అడుగుజాడలో నడాలి, సంజయ్ అన్నతోటి కలిసికట్టుగా మీరు పనిచేయాలని ఆ రోజు కూడా నేను ఏకగ్రీవం చేసేటప్పుడు కూడా ఒకటే మాట చెప్పిన. అభివృద్ధి కార్యక్రమంలో సంజయ్ అన్న మన చెర్లపల్లెకు చాలా పనులు చేసిండు, ఇంకా కూడా ముందు చేస్తాడు, మనం అందరం ఒక్క తాటి మీద ఉండాలని కూడా ఆ రోజు చెప్పి ఏకగ్రీవం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ యొక్క కొత్తగా ఏర్పడినటువంటి సర్పంచ్ గారికి ఈ యొక్క బాడీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సంజయ్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ గ్రామస్తుల సహకారం మరియు ప్రజాప్రతినిధుల సహకారంతో సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మా గ్రామంలో ఏదైనా పనులు గ్రామ పంచాయతీ భవనం కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇవన్నీ పనులకు సంజయ్ గారు మాకు నిధులు సమకూర్చాలని కోరుకుంటున్నాను. మరియు మా గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. గ్రామ సర్పంచ్గా చెర్లపల్లి జగిత్యాల మండలం చెర్లపల్లి గ్రామ సర్పంచ్గా సోదరి వనితా ఆనందరెడ్డి గారు, అదేవిధంగా దుమ్మల సుమన్ గారు ఉప సర్పంచ్గా, రాజేష్, విజయ్, స్వరూప, విజయ్ గారు వార్డు మెంబర్లుగా రాజిరెడ్డి గారు ఏకగ్రీవమైన సందర్భంలో రాజేంద్ర గారికి అందరు కూడా శుభాకాంక్షలు. ఇలాంటి ఏకగ్రీవం అవుతున్న చేసే ప్రక్రియలో ముఖ్య భూమిక పోషించిన మిత్రుడు మాజీ సర్పంచ్ తిరుపతి గారికి, వివిధ కుల సంఘాల నాయకులకు, పెద్దలకు, మన యువత కూడా ఇక్కడ యువత వచ్చింది వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా గ్రామాలలో ఎప్పుడైతే మనం కలిసిమెలిసి ఉంటామో అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రజల భాగస్వామ్యం ఉండాలి, ప్రజలు నాయకులకు సహకరించాలి. ఆ సహకరించినప్పుడే మన గ్రామం అభివృద్ధి అవుతుంది. మరి దాంట్లో భాగంగా నేను పోయిన 5 ఏళ్ళకి కూడా చూసిన ఫస్ట్ టర్మ్, మొన్న కూడా 2 ఏళ్ళు చూడటం జరిగింది. 7 ఏళ్లలో కూడా గ్రామస్తులు, నేను మొదట్లో కొత్తగా రాజకీయాలకు వచ్చినప్పుడు చెర్లపల్లిలో కొంతమంది పెద్ద మనుషులు మాత్రమే నాకు వచ్చారు. అప్పుడు వాళ్ళకు డాక్టర్గా నన్ను గౌరవించుకున్నాను, కానీ రాజకీయాల్లో కొంత దూరం అయినా కానీ కాలక్రమేణా నన్ను వాళ్ళ మనిషిలాగా చేసుకొని ఆ గ్రామం అభివృద్ధిలో నన్ను ఎప్పుడు కూడా భాగస్వామ్యం చేసింది. మళ్ళీ ఇప్పుడు కూడా అప్పుడు తిరుపతి గారు సర్పంచ్ ఉన్నప్పుడు ఎట్లయితే చేసామో, పెద్దలు రాజిరెడ్డి గారు, పిచ్చన్న వాళ్ళంతా కూడా నాకు పరిచయం, గంగారావు చనిపోయాడు, వాళ్ళందరూ ఉన్నప్పుడు ఎట్లా చేసాము. మళ్ళీ సోదరి మా వనిత సర్పంచ్ సుమను వార్డు మెంబర్ల నేతృత్వంలో గ్రామ పెద్దలందరి సహకారంతో గ్రామ అభివృద్ధిలో ముందుంచుతా అని చెప్పి కూడా మళ్ళీ తెలియజేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇప్పుడు ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. నిన్న కూడా చెప్పారు ముఖ్యమంత్రి గారు, అందరూ కలిసి పనిచేయండి, గ్రామాలను అభివృద్ధి చేసుకోండి, ప్రభుత్వంతో కలిసి పనిచేసే వాళ్ళని గెలిపించుకోండి అని చెప్పి ఒక సూచన ఇచ్చారు. ఎందుకంటే నిరంతరం ఘర్షణ ఉంటే గ్రామాల అభివృద్ధి కావు. నేను కూడా మన నియోజకవర్గ అభివృద్ధి కావాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తేనే అది అభివృద్ధి జరుగుతుందని చెప్పే ఆలోచనతోటి కొంతమంది మంత్రుల సూచన కావచ్చు, ప్రభుత్వ సలహాదారుల సూచన కావచ్చు, నా మిత్రుల సూచన కావచ్చు, ఇక్కడ స్థానిక నాయకుల సూచన మేరకు ఇలా ప్రభుత్వంతో గత సంవత్సరంన్నర కాలంగా కలిసి పనిచేస్తూ ఉన్నాం. తద్వారా మనం నిరంతరం అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. మరి అదే అభివృద్ధి మళ్ళీ ముందు కొనసాగాలంటే ముఖ్యమంత్రి గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారి సహకారంతో మన గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేద్దాం. అదేవిధంగా మన జిల్లా మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారి సహకారాన్ని కూడా పూర్తిగా తీసుకొని ఏవేవైతే ఏకగ్రీవంగా అయినాయో వాటికి అదనంగా కూడా నిధులు వచ్చే విధంగా చూస్తాయని కూడా తెలియజేస్తూ ఇక మీడియా ద్వారా మిగతా గ్రామాల నాయకులను కోరుతా ఉన్నా, ప్రజలు కోరుతా ఉన్నా, మేము ఈ గ్రామాలలో కూడా ఏకగ్రీవం చేసుకోండి, ఘర్షణలు వద్దు,
తద్వారా గ్రామాలలో అభివృద్ధి ఎక్కువ చేసుకునే విధంగా కూడా మనకు అవకాశం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఈనాడు ఏకగ్రీవంగా కాబడి వచ్చిన మా సోదరులకు సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి వార్డు సభ్యులకు అట్లా ఇంతకుముందే బీర్పూర్ మండలం మంగళ గుండూరు నుంచి వచ్చారు వారికి అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇక్కడ చూడండి ఒకసారి సారీ ఓకే సార్.